అందరికీ నమస్కారం. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తక్కువ మాట్లాడటం, ఎక్కువ పని చేయడం ప్రజల కోసం, ఇది ప్రజల ఆకాంక్ష. ఆ ప్రజల ఆకాంక్ష మేరకి నేను ఎప్పుడు కూడా రాజకీయ పరమైన విమర్శల్లో తక్కువ మాట్లాడతా, ప్రజా సమస్యల పరిష్కార విషయంలో ఎక్కువ మాట్లాడతా. అయితే ఇటీవల అవిలే శ్రీకాంత్ పెరోల్ గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తుంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాలని ఈ యొక్క విలేకరుల సమావేశం. అవిలే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు. ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి, వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ. ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారు, ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉంది, ఇప్పుడు గూడూరులో ఉంది. అందుకని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వడం జరిగింది. సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం. దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు, నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు. ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు. ఇదే సర్వసాధారణం. భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు. కొన్నిసార్లు పనులు జరుగుతాయి, కొన్నిసార్లు పనులు జరుగుతాయి. నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై 16వ తారీఖున, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలే శ్రీకాంత్ కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము, కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు, అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాషం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా చేసుకున్నారు. అయితే ఒక పెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. మరి ఆగస్టు 30వ తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా, తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు, ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలే శ్రీకాంత్ పెరోల్ కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షర 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు. పెరోల్ కి అర్హుడు. మా హోంమంత్రి హరిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి. వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్తారు. మరి లేఖలు ఇవ్వటమే తప్పని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అయ్యా, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా, వైసీపీ రాష్ట్ర నాయకులారా, లేఖలు ఇవ్వటమే తప్పైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూడూరు శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, వారు
ఇదే అభిలేష్ శ్రీకాంత్, వేరే వారికి కూడా కాదే, ఇదే అభిలేష్ శ్రీకాంత్ కి లేఖ ఏ విధంగా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలరా, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, సాక్షి టీవీ, సాక్షి పత్రిక రాలేదా? మమస్తాన్ రెడ్డి గారు సాక్షి రాలేదా? ఇంకెవరైనా సాక్షి రిపోర్టర్స్ వచ్చినారమ్మా? సాక్షి ఛానల్ గాని రారు, వచ్చారా? ఏనాయనా సాక్షి ఛానల్ బాగా తీసుకున్నాయన చేయుతున్నాయన. ఒకసారి సాక్షి రిపోర్టర్ వచ్చిన్నారు కదా, ఒక్కరోజు చెయ్యి బాగా పైకెత్తి దీన్ని బాగా స్ట్రూప్ చేసుకోండి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సాక్షి టీవీ, సాక్షి పత్రిక, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ మనం చేస్తున్నా. ఇదే అభిలేష్ శ్రీకాంత్ కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి పెరుగులు కూడా ఉపయోగపడుతుంది. మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అడుగులు కాదని తిరస్కరించారు. తిరస్కరించిన 14 రోజులకి అనుమతులు ఇచ్చారు. ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు. విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, కిలివేటి సంజీవే గాని ఇచ్చిన లేఖల్ని నేను తప్పుపట్టాను. ఎందుకు తప్పుపట్టనంటే, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సహాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం. ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నాం. జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం. ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం, ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవ్వరికి పెరువు లేఖలు ఇవ్వను. సహాయం చేద్దాం. ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం. కానీ పెరువుల విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు. కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా, మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది. కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది. రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేట్, ప్రొఫెసర్, లెక్చరర్ అనుకోను. ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి. ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం, భవిష్యత్తులో ఎవరికి పెరువు లేఖలు ఇవ్వం. ఎవరైనా పెరువు కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీసు అధికారులకి దరఖాస్తు చేసుకోండి, అర్హులైతే ఇస్తారు, లేకుంటే లేదు. పెరువుల కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్పండి. అయితే పెరువుల వరకే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుకుంటే నేను కూడా పెరువుల వరకే మాట్లాడి వివరణ ఇచ్చి సరిపెట్టాను. కానీ వ్యక్తిగత ఆరోపణలు నా మీద చాలా చేశారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరేమన్నారంటే, పాల డబ్బా కోసం నాకు 2 కుమార్తెలు, చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్నేహితుల దగ్గర 100 రూపాయలు డబ్బులు తీసుకున్నాం అన్నారు. నిజం, ఎవరు కాదన్నా. గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో పాల డబ్బా కోసం నా స్నేహితుడు 100 రూపాయలు పెట్టి పాల డబ్బా కొనిచ్చాడని నేనే స్వయంగా మీరు చెప్పింది నిజం. రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరు చెప్పింది కరెక్ట్. అక్కడికి ఆపేది. నా స్కూటర్లో చాలా సార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ కొట్టించారు. మీడియా మిత్రులు చెప్తూ ఉన్నా,
నాకు ఒక సెకండ్ హ్యాండ్ పాత స్కూటర్ ఉండేది సార్. ఆ స్కూటరు నాకెంతో ఇష్టం. ఈరోజు కూడా నా దగ్గరే ఉంది ఆ స్కూటర్. ఆ స్కూటర్లో నేను పోతుంటే దాటి పోయేవాళ్ళందరూ నా సైడ్ చూడాల్సింది. ఎందుకంటే పాత స్కూటర్ సౌండ్ ఎక్కువ వచ్చింది. అప్పుడప్పుడు సైలెన్సర్ ప్రాబ్లం వస్తే 1990లో ఆ రోజుకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, జేకే రెడ్డి గారు ఎమ్మెల్యేకి సన్నిహితుడిని. అయినా సైలెన్సర్ రిపేర్ చేయించాలంటే 450 ఖర్చు అయితే ఓ 10 రోజులు ఆలస్యం జరిగితే సైలెన్సర్ లేకుండా రోడ్లో స్కూటర్ పోతూ ఉంటే అందరూ మా సైడ్ చూడ తప్పదు కదా సార్. అదే మనకు ఎవరు కాదన్నారు వైసీపీ ఇన్ఛార్జ్ గారు. అదేమైనా మైసూరు మహారాజు కుటుంబం, వారియర్ మహారాజు కుటుంబం ఇప్పుడు చెప్పారా? నేను ఎప్పుడు చెప్పలేదే. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఓ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం. వేరే అనేక సార్లు చెప్పా. దాంట్లో దాపరేకం లేదు. ఇంకోటి కూడా కోట్ల పెట్రోలే కాదు, పార్టీ కార్యక్రమాలకి హైదరాబాద్ వెళితే లాడ్జీలో ఉండాలంటే 90లో 150, 175, 200. మడత మంచంలో ఉంటే 10 రూపాయలు. మడత మంచాల లాడ్జీలో నేను నెలకాలం పాటు మడత మంచాల లాడ్జీ. ఎందుకు మడత మంచాల లాడ్జీ అంటే 10 రూపాయలు. హోటల్లో ఉండాలంటే 150, 175, 200 కాబట్టి మడత మంచాల లాడ్జీ అంటే 10 రూపాయలు. ఇది కూడా చెప్పుకోవాలి. మర్చిపోయా వైసీపీ ఇన్ఛార్జి గారు. మరి మడత మంచాల లాడ్జీలో ఉన్నాం. స్కూటర్ పెట్రోల్ లేక స్నేహితుల సహకారం తీసుకున్నాం. పాల డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం. ఎప్పటికి అలానే ఉండిపోవాలి. జీవితంలో 2014లో నేను ఎమ్మెల్యేనైతే 2000 సంవత్సరం నాటికే, అంటే 14 ఏళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి. స్నేహితులతో కలిసి ఆ రోజే నాకు 2000 సంవత్సరంలోనే కారు ఉంది. 2003లో నా ఇంటికి 2 కార్లు వచ్చాయి. 2009లో సొంత ఫ్లాట్ వచ్చింది. ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే. మరి ఎమ్మెల్యే కాకముందు 14 సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇప్పటికీ అది కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులు కాబట్టి కొంచెం పెద్ద రియల్ ఎస్టేట్, పెద్ద కాంట్రాక్టులు స్నేహితులతో కలిసి చేస్తున్నాం తప్ప. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ తప్ప. రాజకీయ దందాలు చేస్తే తప్పు, ఆర్థిక దందాలు చేస్తే తప్పు, వ్యాపారాలు చేస్తే తప్పు కదా. నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే, రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే 2023లోనే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ 18 నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి, జగన్ రెడ్డి గారిని ధిక్కరించి 18 నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా. మరి రాజకీయ దందాలు చేసి ఉంటే, ఆర్థిక దందాలు చేసి ఉంటే, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసి ఉంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు? ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి, రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి, మీరు భూతత్వం వేసుకొని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి, ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నా, మీడియా ద్వారా ప్రజలు అడుగుతూ ఉన్నా, నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి 18 నెలలు పోరాటం చేసిన రోజు నా మీద చర్యలు తీసుకుంటారా లేదా మీరు ఆలోచించండి. అంటే ఏమీ చేయలేదు కాబట్టి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడటం చేత కాదు.
నాకు కూడా నోరు కాస్త పెద్దదే, భగవంతుడు పెద్ద నోరు ఇచ్చాడు. ఘోరంగా నేను మాట్లాడగలుగుతాను, కానీ ప్రజలు హర్షించడం మాట్లాడుతున్నాను. కానీ నిజంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడతాను, మా షాబీర్ ఖాన్ మాట్లాడతాడు, మా మదన్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, మా శంసుద్దీన్ మాట్లాడతాడు, లేక మా కరణం హజరత్రాడు మాట్లాడతాడు, మా చక్కసాయి సునీల్ మాట్లాడతాడు, మా తమ్ముడు కోటారెడ్డి గిరి మాట్లాడతాడు, ఎవరో ఒకరు మాట్లాడాల్సిన రోజు బరి తెగిస్తుంది. ఏం మాట్లాడతామంటే 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పేరుకు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేనైనా ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కదా అయ్యా. రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ 2004-2014 మధ్యలో ఆ 10 ఏళ్లు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరున్న వేళ మునుమోడి, దొంతాలి, కనుపర్తిపాడు హత్యల గురించి మాట్లాడతాం, ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం. మీరు మాట్లాడతారు. ఎక్కడైనా నా గురించి మాట్లాడాల్సి వస్తే మీరు మాట్లాడారు, సమాధానం చెప్తాం. నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం. ఆఖరికి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది, సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ బయటపడింది. ఏమిటి ఆ సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఏమిటి ఆ సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఆ 2 కోట్ల డబ్బు గురించి కూడా నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, కూటమి అధికారంలోకి వచ్చిన వేళ ఈ 14 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదైనా నాయకుడి మీదైనా దాడులు చేశాము, వేధించాము, వెంటాడాము. ఒక్క సంఘటన. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఈ 14 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీదనైనా దాడులు చేశామా, వేధించామా, వెంటాడామా? ఒక్క సంఘటన చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నా. మరి ఆ రోజు అధికారిక దూరంగా జరిగిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ 18 నెలలు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద ఏ విధంగా కేసులు పెట్టారో, వెంటాడారో, వేధించారో జిల్లా అంతా. సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యుల మీద, నా తమ్ముడు కోటారెడ్డి గిరి మీద, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల మీద పోస్టింగ్ల దగ్గర నుంచి, అక్రమ కేసుల దగ్గర నుంచి, దౌర్జన్యాల దగ్గర నుంచి ఆ 18 నెలలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు, పాపాలు క్షణక్షణం గుర్తుకొస్తూనే ఉంటాయి. కానీ నేను నిజంగా ప్రతీకార చర్యలకి పాల్పడాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారానికి దూరంగా జరిగిన తర్వాత 18 నెలల కాలంలో నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, నా తమ్ముడు కోటారెడ్డి గిరిధర్ రెడ్డిని, నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన, వెంటాడిన, దౌర్జన్యం చేసిన వ్యక్తుల మీద ప్రతీకార చర్యలకి నేను పాల్పడాలనుకుంటే ఈ 14 నెలలు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చొక్కలు చూపించేవారు. నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి గురించి నేను మాట్లాడను. ఆ 18 నెలలు మా మీద, మా వాళ్ల మీద దౌర్జన్యాలు చేసిన, అక్రమ కేసులు పెట్టిన, సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి
నరకం ఎట్టుంటుందో, వెంటాడితే వేటాడితే ఎట్టుంటుందో, నరకం ఎట్టుంటుందో, వెంటాడితే వేధిస్తే ఎట్టుంటుందో చూపించేవాడు. మరి ఇంకా చేయలేదు. ఎందుకు చేయలేదంటే వైసీపీ నాయకులారా పండుగ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. లోకేష్ బాబు గారు అంగీకరించరు. చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి, చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించరు కాబట్టి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు. గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి, గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి లేదనుకుంటే ఆ 18 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ, అధికారంలో నేనున్న వేళ నన్ను నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు వేధించిన వారిని వేధింపులు ఎలా ఉంటాయో, వెంటాడితే ఎలా ఉంటుందో, వేధిస్తే ఎలా ఉంటుందో, తరిమితే ఎలా ఉంటుందో చూపించేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. గీత దాటితే ఉపేక్షించారు. యథా రాజా తదా ప్రజ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి నాకే కాదు, రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎక్కడా కూడా చట్ట విరుద్ధమైన పనులు, ప్రతీకార చర్యలకి పాల్పడే అవకాశం లేదు. ఎందుకంటే మా నాయకుడు అంగీకరించారు కాబట్టి నాయకుడు ఆలోచన ప్రకారం నడుచుకోవాలి. ఇంకా ఆనాటి నా పేదరికాన్ని అవహేళన చేస్తున్నట్లే యువత వయసు ఇచ్చారు. ఇందాకే చెప్పే సమాధానం మళ్ళీ కూడా చెప్తున్నా. నా జీవితంలో నాకు సాయం చేసిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. నేను కష్టాల్లో ఉన్న వేళ నా కుటుంబం కూడా నడుపుకునే దానికి శక్తి లేని వేళ, నా బిడ్డల చదువులు కూడా డబ్బులు కట్టలేని వేళ, జీవన ప్రయాణం కష్ట నష్టాల్లో ఉన్న వేళ శాంతినికేతన్ స్కూల్ మోసెస్ గారి దగ్గర నుంచి గుంటూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు అంబటి వేణుగోపాల్ రెడ్డి గారు, బెంగళూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు పల్లంపర్తి శివకుమార్ రెడ్డి దగ్గర నుంచి నెల్లూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు కలువాయి బాలకృష్ణ రెడ్డి దాకా ఎంతో మంది సాయం చేశారు. ఇలాంటి 100 మంది సాయం చేశారు. అందుకేనే కార్యకర్తల రాజకీయాల్లో ప్రవేశిస్తా. కార్యకర్తల భుజం మీద చెయ్యేసి నవ్వితే సరిపోదు. ఓ రాజకీయ కార్యకర్త, రాజకీయ నాయకుడికైనా పార్టీకైనా అత్యంత ముఖ్యం ఆ రాజకీయ వ్యామోహం వెనుక, ఆ తెల్ల సొక్క వెనుక, ఆ రాజకీయంగా తిరిగే కార్యకర్తల ఇంట్లో ఉండే బాధలు, నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు నా జీవితంలో అనుభవించాను కాబట్టి కేవలం కార్యకర్తల్ని భుజం తట్టి శభాష్ అంటే కుదరదు. జెండా మోసేదానికి కార్యకర్త, పోలింగ్ బూత్ లో ఏజెంట్ కార్యకర్త, నాయకుడు వీధుల్లోకి పోతే జనాల్ని సమీకరించేదానికి కార్యకర్త, ఎన్నికలు వస్తే నాయకుడికి జిందాబాద్ చెప్పేది కార్యకర్త, కార్యక్రమం విజయవంతం కావాలంటే కార్యకర్త, పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తే విజయవంతం చేసేది కార్యకర్త. ఆ కార్యకర్త రాజకీయ కార్యకర్తలందరూ బ్రహ్మాండంగా ఉంటుందని అభిప్రాయం. అది అబద్ధం.
నా జీవితంలో ఆ రాజకీయ నేనే కష్టాలు పడ్డాను కాబట్టి నాకు అవకాశం వచ్చిన రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల మంది రాజకీయ కార్యకర్తలకి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి ఆర్థికంగా నేరుగా నేనే సాయం చేసి ఉన్నా. కార్యకర్త భుజం మీద చేయేసో మొక్కగిల్లో పొట్టగట్టు శబాష్ అంటే కుదరదు. రాజకీయాల్లో తిరిగే వ్యక్తుల్లో 95% మంది వ్యక్తుల కుటుంబంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి. ఆ కష్టాలు నష్టాలు కన్నీళ్లు అనుభవించారు కాబట్టి నా వెంట నడిచే నాయకులు కార్యక్రమాలు ప్రోత్సహించారు. కాబట్టి దీన్ని రూరల్ వైసీపీ నాయకులు, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గుర్తుంచుకుంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేశారని, లోకేష్ బాబు గారు అంగీకరించారని ఎంతో ప్రశాంతంగా ఎంతో సంయమనంతో ఉన్నాం. వైసీపీ నేతలారా కెలకొద్దు, వైసీపీ నేతలారా కెలకొద్దు, రండి ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేద్దాం. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు. అధికార పార్టీ శాసనసభ్యులుగా, అధికార పార్టీగా ప్రజల కోసం నేను చేసే కార్యక్రమం విషయంలో పొరపాట్లు ఉంటే ఏది చూపించండి. ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ప్రవర్తించండి, బాధ్యతాయుతమైన అధికార పక్షంగా మేము ప్రవర్తిస్తాం. మేము చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. మీరు చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. అంతేగాని చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు ఇవి కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా నేను కానీ మా వాళ్ళు కానీ మీకు మీరు మాట్లాడిన మాటలకి 10 ఇంతలు సరిపోతుందా? 10 ఇంతల 100 ఇంతలు ఉంటుంది. పట్టుకోడు 100 ఇంతలు ఉంటుంది. ఆ ప్రకారం వైసీపీ నేతలారా కాస్త ప్రజల కోసం ఆలోచించి మేము చేసే తప్పులుంటే చూపండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నిటికీ అధికార పార్టీ శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధేయుడిగా నేనే బాధ్యత వహిస్తాను. మీరు చెప్పింది ఏదైనా నిజం ఉంటే సరి చేసుకుంటాం. దానికి మీకు చెప్పా ఆంధ్రపాడు మీరు అన్నారా, నేను కాదంటే కదా మిగతా విషయాలు కోరుకుంటాం. ఆ విధంగా పూర్ణాయుత రాజకీయాలు చేద్దాం. అలా కాదు, మేము చెయ్యం, మేము ఎలాగే చేస్తాం. మేము చిల్లర రాజకీయాలు చేస్తాం, చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటుంటే దానికి ప్రతిస్పందన కూడా నేను వద్దు అన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రతీకార చర్యలు వద్దు అన్నారు కాబట్టి, వేధింపులు వద్దు అన్నారు కాబట్టి, ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు కాబట్టి నేను వద్దు అనుకున్నా. కానీ నెల్లూరు రూరల్లో నేను బలి తెగిస్తే నేను వద్దు అన్న కొంతమంది నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి కూడా రాకపోవచ్చు. దాన్ని కూడా కాస్త చూసుకోవచ్చు. అప్పటికే జైల్లో ఉంది. ఓటర్ కూడా నన్ను ఇష్టపడే కుటుంబాలు ఉంటాయండి. నెల్లూరు నగరంలో ఉన్నాయి, జిల్లాతో ఉంటాయి. మంచి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడతారు. రెండు ఉంటాయి. ఇష్టపడే వాళ్ళు ఎందుకు ఇష్టపడతారంటే వాడు కారణం చెప్పాలి. ఇష్టపడిన వాళ్ళు ఎందుకు ఇష్టపడినట్టు ఉంటారు. ఎమ్మెల్యే గారు 2 కోట్ల ఖాతా ఎంతో చెప్పగలరా? సమయం వచ్చిన రోజు, చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన విధంగా, పద్ధతిగా, అందంగా, పొందికగా పూల పందిరి కట్టినట్టు తప్పకుండా చెప్తాం. ఆ 2 కోట్ల కథ
నేను చెప్పానంటే మా రూరల్ వైసీపీ ఇన్ఛార్జి చాలా ఎక్కడ పెట్టుకుంటాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కఠిన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు, రౌడీల్ని గూండాల్ని ఉక్కు పాదంతో అణిచివేస్తూ ఉన్నారు. ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఫెరోల్ వచ్చింది, సత్ప్రవర్తన లేకుంటే ఫెరోల్ రద్దు చేస్తా ఉన్నారు. ప్రవర్తన బాగాలేదు కాబట్టి 5 రోజుల్లో ఫెరోల్ కూడా రద్దు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా సార్. ఇంకా చెప్పండి సార్, మీరు ఎన్ని క్వశ్చన్ అడిగినా రెడీగా ఉన్నా. సురేష్ గారు సార్, దానికి ఏం చేద్దాం సార్? పోలీస్కి సలహా పంపిద్దాం. ఇప్పుడు లేఖలు ఇస్తాం, లేఖలు ఇస్తే వివాదం చేస్తుంది. అందుకే ఇలాంటి విషయాలు, వివాదాస్పద విషయాలు, ఫెరోల్ విషయం కావచ్చు, ఏదైనా ఇలాంటి ఇష్యూలు ఏదైనా ఉంటే సలహా చెప్పి పోలీస్ స్టేషన్ పంపుతాం. మా సాక్షి ఏదైనా కెమెరా పెట్టే దూరం ఏదైనా బైకెట్ చేసేది ఏదో ప్రశ్నలు అడతారు, రాస్తుంది ప్రశ్నలు అడతారు. మా సాక్షి ప్రస్తుతానికి ఆహ్వానించా బాగా అయినా సాక్షి విలేకరులతో, సాక్షి కెమెరామెన్లతో, సాక్షి సిబ్బందితో నాకు ఎలాంటి వివాదం లేదు. నాకు ఏదైనా వివాదం ఉంటే, రాజకీయ భేదాలుంటే సాక్షి యాజమాన్యంతో. ఎందుకంటే సాక్షిలో పనిచేసే చాలా మంది, సాక్షి కార్యాలయం నెల్లూరు రూరల్లో ఉంది, పనిచేసేవాళ్ళు చాలా మంది నెల్లూరు రూరల్లో ఉన్నారు. ఎలక్షన్లో కూడా నాకు చాలా మంది, అందరం చెప్పను కానీ సాక్షిలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నాకు చాలా మంది నా కోసం సాయం చేశారు, పనిచేశారు. కాబట్టి ఎందుకు మీరు దూరం దూరం ఉంటారు? దగ్గర ఇబ్బంది లేదు. వచ్చే సంతోషం. సాక్షి పత్రిక ఏం లేదు. మనం అడిగేది ఏంటంటే, వచ్చినప్పుడు సాక్షిలో రాసేయి, సాక్షి టీవీలో చూపించేయి, నేరుగా అడిగితే చాలా గౌరవప్రదంగా, చాలా పద్ధతిగా సమాధానం చెప్తారు.